మండపేట తూర్పు గోదావరిలో విలీనం కావడంతో ముందుగానే సంక్రాంతి సంబరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని సమీప రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలపడంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆనందానికి అవధులు లేకుండా ఉంది. వారంతా ముందుగానే సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 4న మండపేట ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు పౌర సన్మానం చేసేందుకు ముందస్తు సన్నాహక చర్యల నిమిత్తం కరపత్రాలు అందజేస్తున్నారు. మంగళవారం అంగర టీడీపీ కార్యాలయంలో కండ్రిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ పుత్సల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే వేగుళ్ల పౌర సన్మానానికి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు అభిమానులు వేలాదిగా తరలి రావాలి అని విజ్ఞప్తి చేశారు. తలపెట్టిన కార్యం సాధించే వరకు విశ్రమించకుండా తనకి తగ్గ తనయుడిగా పేరుగాంచారని పుత్సల శ్రీనివాస్ మీడియా సమావేశంలో కొనియాడారు. ఈ మీడియా సమావేశానికి వేణుగోపాల్ స్వామి దేవస్థానం చైర్మన్ త్రిపురశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ గంగరాజు, బొల్లోజు రామప్రసాద్, షేక్ కరీం తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విధంగా చెప్పాలంటే మన ప్రియతమ శాసనసభ్యులు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ వేగల జోగేశ్వరరావు గారు కొత్త సంవత్సరం సందర్భంలో 2026 సందర్భాన మనందరి కోరిక మేరకు మన నియోజకవర్గాన్ని రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తన సంకల్పాన్ని, నియోజకవర్గ ప్రజల కోరికను సఫలీకృతం చేసినందుకు గౌరవ వేగుల జోగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ సందర్భంగా మండపేట పట్టణంలో రేపు జనవరి 4వ తేదీన మండపేట టౌన్ హాల్ వద్ద తెలుగుదేశం సీనియర్ నాయకులైతే, కూటమి నాయకులైన, అదేవిధంగా జేఏసీ సభ్యులు అందరూ కలిపి, అటు ఉద్యోగస్తులు అందరూ కలిపి జోగేశ్వరరావు గారి పౌర సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగ సోదరీమణులు, కూటమి నాయక సోదరీమణులు, అభిమానులు, అన్ని పార్టీల నాయకులు కూడా, కార్యకర్తలు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం.